ఇది రేపు స్టార్ట్ సార్. రేపు సార్ ఇది రేపు సార్. ఏం చేస్తారు సార్ ఐటమ్? కాజా, బాదుషా, సమోసా, ఓకే, చెరుగడ, తర్వాత ఏమంటాము పాల్బన్ను, మైదా. ఇప్పుడు అదే ఓన్ చేసి ఇది आपका जगह वो मान ఇది కొంచెం పార్ట్ ఒకటే రెండు కొంచెం పార్ట్ समोसा वो मैदा फ्लैट करने के लिए ये आपका लैंड है? ये कोता है सर, इसमें का वाला नहीं। ये बना रहे हो आप, रेंटल में बना रहे हो, बना कर दे रहे हो या आप बना रहे हो? बना के इसका रेंट क्या प्रैक्टिस कर रहे हैं? अभी प्रैक्टिस బాగా తెలుసురా ज़्यादा हीट చేసి మన చక్కెర పాకం शुगर सिरप में ये बन को क्या करते हैं? इसमें शुगर सिरप में डालते हैं। ఇది ఆరబెట్టి కొంచెం గడ్డ కట్టాక अभी भी मीठा है? చివరికి మనం తయారైన ఈ ప్రోడక్ట్ని ఏమంటాం పేరు? ఇది డబుల్ కా మీఠా తయారు చేస్తారు ఇప్పుడు బ్రెడ్ తోటి. ఫస్ట్ బన్ వేసుకుంటాం. ఓకే, దాన్ని కట్ చేసి మళ్ళీ ఫ్రై దాన్ని పంపిస్తాం సార్. ఓకే, ఓవెన్లోకి పంపిస్తారు. అది ఓవెన్, అది హార్డ్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పంపిస్తారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రై చేసి పాకంలో వేస్తాం. పాకంలో వేస్తే అప్పుడు అది రెడీ అయిపోతుంది. ఫైనల్ ప్రోడక్ట్. మైదా ఇదంతా మామూలుగా అయితే ఎక్కువ తెచ్చుకోవాలి సార్. ప్రొడక్షన్ ఇంకా ఆ రోజుకు 2 రోజుల మంది తెచ్చుకోవాలి. రెడీ చేసుకున్నారు సార్, అంతా రెడీ చేసుకున్నారు. అంతా అయిపోయినాక బాటిల్ ఇట్లా డబ్బులు చేస్తున్నారు. 3-4 ఐటమ్
సాల్ట్ దిల్ పసంద్ టేస్ట్ సార్ పర్లేదు దిల్ పసంద్ అండి ఇది. సార్ టేస్ట్ చేయండి సార్ అది ప్యూర్గా వేరే ఏం మిక్స్ చేయండి సార్ మళ్ళీ ఓకే, మామూలుగా బయట కేక్ వేస్ట్ అది మిక్స్ చేస్తారు. దిల్ పసంద్ ఐటమ్ ఇది. మీరు చూడొచ్చు, తిని చూసిన ఇప్పుడు దిల్ పసంద్ ఐటమ్ ఇది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంతా రెడీ అయిన తర్వాత ఇలాంటి డబ్బాలలో వీళ్ళు ప్యాక్ చేసి లోకల్ మార్కెట్ షాపులకు పంపిస్తున్నారు. వీళ్ళకి ఏమైనా ఇంకా ట్రాన్స్పోర్ట్ కోసం అవసరం పడితే వెహికల్స్ కూడా, ఇట్లాంటి వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్ వాడుతారు. ఇవన్నీ డబ్బాలు, ట్రేలు కావాల్సినవి వాడుకోవడానికి. ఇదంతా ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన ఇండస్ట్రీ, కొత్తగా ఏర్పాటు చేసింది ఇది. అక్కడ ఉన్నదేమో పాత ఇండస్ట్రీ. ఇక్కడ పెట్టిన మిషన్ ఏమో కంప్లీట్గా ఇతను ఈ మధ్యన ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఇది ఒక 18.5 లక్షల ఖర్చుతో కూడుకున్నది. ఇది ఇందులో ఫిట్టింగ్ చేయాల్సింది. ఆటోమేటిక్ అంతా రెడీ చేయడానికి, ఇదంతా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఐటమ్స్ రెడీ అయినాయి. ఒక పల్లెటూరులో కడప జిల్లా పక్కన ఇతను అద్భుతంగా ఒక మినీ ఇండస్ట్రీ సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతను ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో భాగంగా PMFME లాంటి పథకాల ద్వారా ఇట్లాంటి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ బ్యాంక్ టీమ్ తోటి విజిటింగ్ చేయడం జరుగుతుంది.